కాంగ్రెస్లో ఎన్ఎస్యుఐ పాత్ర కీలకమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ప్రోద్బలంతో ఏర్పాటైన ఎన్ఎస్యుఐ ఎంతో మంది జాతీయ నాయకులను అందించిందని చెప్పారు. ఈ సంస్థ నుంచి వచ్చిన వారు తెలంగాణలో ముఖ్య పదవుల్లో ఉన్నారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు మహేష్ కుమార్. భవిష్యత్తులో మంచి రాజకీయ తరం రావడానికి విద్యార్థి సంఘాల ఎన్నికలు పునాది లాంటివన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్ఎస్యుఐ లాంటి సంస్థలు, విద్యార్థి సంఘాలు లేకుంటే తనలాంటి వారు రాజకీయాల్లో వారు కాదని చెప్పారు. లో మొక్కలుగా పుట్టి పెరిగినటువంటి నాయకులం ఇవాళ ఇంత పెద్ద హోదాకు వచ్చాము అంటే థ్యాంక్స్ టు ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్. ఆ ఎన్ఎస్యుఐ సంస్థలో ఆనాడు మేము చేరటము, ఎన్ఎస్యుఐలో పనిచేసే అవకాశం రావటము, తద్వారా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ నేను పిసిసి అధ్యక్షుడిగా, పొన్నం ప్రభాకర్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా, వంశీ చంద్రరెడ్డి గారు ఏఐసిసి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా, చిన్న వయసులో రాజ్యసభకి వెళ్ళినటువంటి అనిల్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీగా, ప్రపంచంలో గర్వించదగ్గ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1971లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టూడెంట్ వింగ్ ఉండాలని ఆనాడు కేరళలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఛాత్ర పరిషత్ని, కేరళ స్టూడెంట్ యూనియన్ని కలుపుతూ జాతీయ స్థాయిలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భించడం. నేను అనుకుంటాం శంకర్ దయాళ్ శర్మ గారి పుత్రిక దివంగత గీతాంజలి మాకన్ గారు మొదటి అధ్యక్షురాలిగా ఈ సంస్థ ప్రారంభమై ఆ తర్వాత ఎందరో మంది మహానుభావులు ఇలా దేశాన్ని ఏలుతున్నటువంటి మహానాయకులు. ఎన్ఎస్యుఐ అనేది రాజకీయ నాయకుల్ని ప్రొడ్యూస్ చేసే బహత్తరమైన ఒక ఫ్యాక్టరీ.